హ్యాండ్లో మనం ల్యాండ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఎస్ మోడ్లోకి వెళ్ళి మాత్రమే చేసుకోవాలి, ఎందుకంటే ఆబ్స్టకల్ సెన్సింగ్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి. లేదు అనుకుంటే మీరు హ్యాండ్ పెట్టినా అది అవుతుంది అనమాట. మీరు డ్రోన్ కొన్నా లేదు డ్రోన్ గురించి తెలుసుకుందాం అనుకున్నా బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వారికి డ్రోన్ ఎలా ఫ్లై చేయాలి అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ వికాస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో నా చేతిలో ఉన్నది DJI Air 3S అనమాట. ఇది ఎయిర్ క్రాఫ్ట్ అండ్ ఇది బ్యాటరీస్ అనమాట. బ్యాటరీ సబ్బు 3 బ్యాటరీస్ ఇచ్చాడు అండ్ నెక్స్ట్ RC అనమాట. సో ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే ఫ్లైమార్ కాంబోలో మనకి బ్యాటరీస్ అయితే ఇస్తాడు. సో 3 బ్యాటరీస్ మనం దీంట్లో ఛార్జ్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రాగా మనం ఛార్జర్ కూడా తీసుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్, ఫ్లై చేసే ముందు మనం దీంట్లో ఒక బ్యాటరీ తీసుకుని మనం ఎయిర్ క్రాఫ్ట్లో అయితే పెట్టుకోవాలి. సో ఇది జాగ్రత్తగా బ్యాగ్లో పెట్టేసుకుంటాం. సో నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క బ్యాటరీని మనకి ఎయిర్ క్రాఫ్ట్ బ్యాక్ సైడ్ మనం పెట్టుకోవాలి. సో దానికన్నా ముందుగా ఏంటంటే మనం వింగ్స్ అనేవి ఓపెన్ చేయాలన్నమాట. ఫస్ట్ మనం ఈ వింగ్స్లో మనకి ఈ బ్యాక్ సైడ్ మీరు చూసినట్లయితే ఈ వింగ్కి ఎలా ఉంది కదా, సో దీన్ని మొదటగా తీసుకోవాలన్నమాట. ఫ్రంట్ది సైడ్కి తీసుకుంటాం అండ్ ఇటువైపుది కూడా సైడ్కి తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ బాటమ్ లెగ్స్ రెండు కూడా కింద నుంచి తీసుకుంటాం. సో మనకి ఎయిర్ క్రాఫ్ట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ చాలామంది చేసిన మిస్టేక్ ఏంటంటే ఆన్ చేసేసి గింబల్ ప్రొటెక్టర్ అయితే తీస్తుంటారు. సో అది రాంగ్ అనమాట. మనం ముందుగానే గింబల్ ప్రొటెక్టర్ని తీసేయాలి. అండ్ మనం పెట్టుకునేటప్పుడు కూడా గింబల్ ప్రొటెక్టర్ ఆఫ్ చేసిన వెంటనే గింబల్ ప్రొటెక్టర్ పెట్టేసి బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు. సో గింబల్ ప్రొటెక్టర్ తీయడానికి ఇక్కడ చిన్నగా పుష్ చేయాలి. చిన్నగా పుష్ చేసి మనం దీన్ని తీసుకోవాలన్నమాట. మీరు కంగారు పడి లాగేస్తే గింబల్ పోయే అవకాశాలు ఉన్నాయి. ఈ ఎంటైర్ ఎయిర్ క్రాఫ్ట్ మొత్తానికి ఇది మనకి చాలా ఇంపార్టెంట్, గింబల్ అనేది. సో అది పోకుండా చూసుకోవాలి. సో మనకి ఎయిర్ క్రాఫ్ట్ అయితే టోటల్గా మనం ఓపెన్ చేసేసాం. ఇప్పుడు ఫ్లై చేయడానికి ఇది ఆన్ అవ్వాలి కాబట్టి బ్యాటరీస్ అయితే తీసుకుంటాం. ఇది ఈచ్ బ్యాటరీ మనకి కంపెనీ చెప్పింది ఏంటంటే 40 to 45 మినిట్స్ చెప్తుంది. కానీ మనం ఫ్లై చేసే విధానాన్ని బట్టి ఇది మనకి టైం అయితే వస్తుంది. సో 25 to 35 మినిట్స్ అయితే రావచ్చు నా యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి. బ్యాటరీ పెట్టేసుకున్న తర్వాత మనం అది కంప్లీట్గా పర్ఫెక్ట్గా పెట్టాం లేదో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత బ్యాటరీ రిమూవ్ చేయడం కూడా ఇక్కడ 2 బటన్స్ అయితే ఉంటుంటాయి. సో ఇక్కడ 2 బటన్స్ ఉంటాయి. ఈ బటన్స్ పట్టుకుని మనం ఆ బటన్స్ ప్రెస్ చేస్తూ మనం బ్యాటరీని అయితే రిమూవ్ చేయొచ్చు అనమాట. అండ్ పెట్టడం కూడా ఓకే. సో ఎయిర్ క్రాఫ్ట్ అయితే మనం ఓపెన్ చేసేసాం. నెక్స్ట్ ఏంటంటే RC2 ఇది ఇన్బిల్ట్ స్క్రీన్ అయితే వస్తుంది. వేరేది కూడా ఉంటుంది. మీరు మొబైల్ కనెక్ట్ చేసుకోవాలనుకుంటే దానికి DJI ఫ్లై యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. దీనికైతే అవసరం లేదు, డైరెక్ట్గా అయిపోతుంది. సో నెక్స్ట్ ఇది మనం ఓపెన్ చేసుకోవాలి. సో దీంట్లో మనకి ఈ వెనక 2 ఇచ్చారు కదా స్టిక్స్, ఈ బ్యాక్ సైడ్ తీసుకుని మనం ఫ్రంట్ ఇక్కడ అటాచ్ చేసుకుంటాం. సో ఈ 2 అయితే మనం ఫిక్స్ చేసుకున్నాం. ఇక్కడ మనం ఇంకోటి చేయాల్సింది ఏంటంటే ఫ్లై చేసే ముందు ఈ ప్రొపెల్లర్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయో లేదో, అంటే ఫిట్ అయ్యా లేదో మనం చూసుకోవాలన్నమాట. మీరు ఫ్లై చేసే ప్రతి టైం కూడా ఇది చెక్ చేసుకోవాలి, లేదంటే ఇబ్బంది పడతారు. ఈ ప్రొపెల్లర్స్ అనేవి కరెక్ట్గా ఫిట్ అయ్యాయి, ఇంకేం అవసరం లేదు. ఇప్పుడు మనం ఆన్ చేయాలి అనుకుంటే ఇంకొకటి ఏంటంటే ఈ డ్రోన్లో 42 GB అయితే ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. కానీ మీరు తీసుకున్న డ్రోన్లో ఇంటర్నల్ GB లేకపోతే మీరు మెమరీ కార్డ్ అనేవి బ్యాక్ సైడ్ కానీ సైడ్ కానీ ఎక్కడొక్కడ ఉంటాయి. సో అక్కడ వేసుకోవాలి. దీనికైతే Air 3Sకి అయితే బ్యాక్ సైడ్ అయితే ఉంది. సో ఈ బ్యాక్ సైడ్ అయితే మెమరీ కార్డ్ పెట్టుకోవచ్చు. సో నేనైతే మెమరీ కార్డ్ ఇంటికాడ మర్చిపోయాను. సో ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది కాబట్టి నాకు నో ప్రాబ్లం. నెక్స్ట్ RC కూడా మనకి ఇక్కడ కూడా ఉంటుంది మెమరీ కార్డ్ పెట్టుకోవడానికి అండ్ ఛార్జ్ పెట్టుకోవడానికి. ఇక్కడ మనం ఛార్జ్ చేసుకోవచ్చు అండ్ మెమరీ కార్డ్ కూడా పెట్టుకోవచ్చు. సో 2 అయితే ఓకే అయిపోయి ఇప్పుడు ఆన్ చేయాలి. సో ఆన్ చేయాలంటే ఏదైనా కూడా ఒక సింగిల్ ప్రెస్ అండ్ సెకండ్ లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఆన్ అవుతుంది. సో ఇక్కడైతే పవర్ బటన్ ఉంది. సో దీన్ని నేను ఆన్ చేస్తున్నాను. సో క్యాలిబ్రేట్ అయింది, ఇది ఆన్ అయిందనమాట. ఆన్ అయిన తర్వాత గింబల్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. కొన్నిసార్లు గింబల్ స్టక్ అయిపోతుంది. సో అది మనకి RCలో చూపెడుతుంది, మీరు అది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ RC కూడా సేమ్. సో RC ఆన్ అవ్వడం కొంచెం టైం పడుతుంది. ఆన్ అయిన తర్వాత మనకి మెనూ అయితే ఇలా వస్తుంది. ఇది ఆల్రెడీ ఎయిర్ క్రాఫ్ట్ కనెక్ట్ చేసి ఉంది, అందుకని ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోద్ది ఆన్ అయిన తర్వాత. సో మీరు చూస్తే ఇదిగోండి RCలో మనకి కెమెరా అయితే చూపిస్తుంది.
సో అది దేని కెమెరా అంటే గింబల్ కెమెరా అనమాట. గింబల్ ఎటు తిరుగుతుందో అది మీకు చూపిస్తుంది అనమాట, చూడండి. సో కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయిపోయిన తర్వాత వెంటనే ఫ్లై అయితే చేయకూడదు. ఎందుకనంటే ఇక్కడ మనకి శాటిలైట్ సిగ్నల్ అనేది కనెక్ట్ అవుతుంది. సో శాటిలైట్ సిగ్నల్ కనెక్ట్ అవ్వకపోతే రిటర్న్ టు హోమ్ రావడానికి ఇబ్బంది పడుతుంది అనమాట. సో అందుకని శాటిలైట్ సిగ్నల్ కనెక్ట్ అయ్యే వరకు మీరు 10 to 12 seconds కనుక ఆగి ఫ్లై చేస్తే బెస్ట్ అనమాట. ఇక్కడ ప్లాట్ఫామ్ అయితే బాగాలేదు కింద పెట్టడానికి. సో అందుకని నేను హ్యాండ్తో ఎగరేస్తున్నాను. మీరు ఒకవేళ అప్పుడే ఫస్ట్ టైం మీరు ఎగరేస్తే మనకు ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్లో ఇది కింద పెట్టేసి మీరు ఫ్లై చేయొచ్చు. ఇక్కడ మనకి ఆర్సీ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఈ రెండు కిందకి హోల్డ్ చేసి మీరు ఫ్లై చేయొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఒక బటన్ కొడితే టేక్ ఆఫ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని హోల్డ్ చేసిన మీరు ఫ్లై చేయొచ్చు అనమాట. కింద సర్ఫేస్ బాగాలేదు కాబట్టి నేనైతే టేక్ ఆఫ్ ఆప్షన్ యూజ్ చేస్తున్నాను. సో ఇది మనకు ఆన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే సో ఈ జాయ్ స్టిక్స్ యూజ్ చేసుకుని మనం ఏం చేస్తామంటే ఫ్లై చేస్తాము. ఫ్లై చేయడానికి ఏంటంటే మనకి ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది మనం పైకి పెడితే ఎయిర్ క్రాఫ్ట్ పైకి వెళ్తుంది, కిందకి పెడితే కిందకి వెళ్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ తిప్పితే ఏంటంటే అలా లెఫ్ట్కి తిరుగుతుంది. అండ్ రైట్ సైడ్ తిప్పితే అండ్ రైట్కి తిరుగుతుంది అనమాట. అండ్ రైట్ సైడ్ ఉన్న ఏంటంటే ఫ్రంట్కి బ్యాక్ వెళ్ళడానికి, పైకి నొక్కితే ఫ్రంట్కి వెళ్తుంది, బ్యాక్ కిందకి నొక్కితే బ్యాక్ వస్తుంది. సో ఇక్కడ నేను అడ్డుగా ఉన్నాను కాబట్టి అది మూవ్ అవ్వట్లేదు. ఇక్కడ లెఫ్ట్కి నొక్కితే లెఫ్ట్కి వెళ్తుంది, రైట్కి నొక్కితే రైట్కి వస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ రెండు ఉన్నాయి కదా, ఇదైతే కెమెరా టిల్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అండ్ ఇది వచ్చేసరికి జూమ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇది బేసిక్గా బిగినర్ తెలుసుకోవాల్సినవి అనమాట. సో ఇప్పుడు మన కెమెరాని మనం దూరంగా తీసుకెళ్దాం. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే రికార్డ్ బటన్ ఉంటుంది, ఇక్కడ ఫోటో తీసుకోవడానికి కూడా బటన్ ఉంటుంది. సో నాకు వీడియో ఇంపార్టెంట్ కాబట్టి వీడియో రికార్డ్ చేస్తాను. ఈ గింబల్కి 2 కెమెరాస్ అయితే ఉన్నాయి. ఒకటి వైడ్ యాంగిల్ 24mm షూట్ చేస్తుంది, ఇంకోటి ఏంటంటే 70mm టెలిఫోటో లెన్స్లో షూట్ చేస్తుంది. సో రెండు కూడా ఫస్ట్ 24mmలో నేను షూట్ చేస్తాను, తర్వాత 70mmలో చేద్దాం. నేనైతే సి మోడ్లో పెడుతున్నాను, సినిమాటిక్ మోడ్ అనమాట. ఇదైతే స్లోగా మూవ్ అవుతుంది. లేదు మీరు నార్మల్ మోడ్లో తీయచ్చు. మీరు అప్పుడే గింబల్ ఆపరేట్ చేసినప్పుడు అయితే ఎస్ మోడ్లో తీయద్దు, స్పోర్ట్స్ మోడ్. ఎందుకంటే ఆబ్స్టికల్ సెన్సింగ్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడికైతే వచ్చేసింది. హ్యాండ్లో మనం ల్యాండ్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఎస్ మోడ్లోకి వెళ్ళి మాత్రమే చేసుకోవాలి, ఎందుకంటే ఆబ్స్టికల్ సెన్సింగ్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి. లేదు అనుకుంటే మీరు హ్యాండ్ పెట్టినా అది అవుతుంది అనమాట. సో నేనైతే ఎస్ మోడ్లో పెట్టి హ్యాండ్ అయితే తీసుకుంటున్నాను, చూడండి. సో కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒకవేళ మనం ప్రివ్యూస్ చూడాలనుకుంటే ఎయిర్ క్రాఫ్ట్ ఆన్లో ఉండాలి, లేదు అనుకుంటే సింగిల్ అండ్ లాంగ్ ప్రెస్ చేసుకుంటే మనకి ఎయిర్ క్రాఫ్ట్ ఆఫ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఆర్సీ కూడా ఆఫ్ అయిపోతుంది. సో ఇది హీట్ అవుతుంది కాబట్టి కొంచెం పక్కన పెట్టి తర్వాత మీరు ఫోల్డ్ చేసుకుంటే బెస్ట్. నెక్స్ట్ ఇక్కడ మనకి వర్షం వస్తుంది. సో ఇక్కడ క్లోజ్ చేస్తున్నాం. ఇది బేసిక్ ట్యూటోరియల్ అనమాట. ప్రతి బిగినరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఒకవేళ మీకు కంప్లీట్గా ట్యూటోరియల్స్ కావాలి డ్రోన్ అంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మన ఛానల్ ఫాలో అయిపోండి. ట్రావెల్ వీడియోస్ కూడా వస్తుంటాయి, హిడెన్ ప్లేసెస్, వాటర్ ఫాల్స్, హిడెన్ బర్డింగ్ నెస్ట్స్ ఇవన్నీ కూడా ఫ్యూచర్లో తీస్తాం. ఎందుకంటే డ్రోన్ వచ్చింది కాబట్టి తగ్గేదేలే.